పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట ఒక తెలుగు రాష్ట్రాలని మాత్రమే కాదు యావత్ ఇండియానే కదిలించింది. పుష్ప 2 సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కూడా అంతే క్రేజ్ వచ్చింది. అయితే సినిమా తెచ్చిన క్రేజ్ కంటే కేసులు, పోలీసులు, కోర్టులంటూ అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యాడు. సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారీగా జనం రావడం, తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. ఇదే ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ కూడా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ఈ దుర్ఘటన ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. తొక్కిసలాటకు బన్నీయే కారణమంటూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు అరెస్ట్ చేసి ఓ రోజంతా చెంచల్గూడ జైలుకు కూడా పంపారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. జైలుకు వెళ్లిన బన్నీని వరుసగా సినిమా స్టార్లంతా కలిసి పరామర్శించాడు. టాలీవుడ్ స్టార్ హీరో నుంచి చిన్న హీరోల వరకు అంతా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. దీంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కూడా జోరుగా ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ ఎంతలా జరిగిందంటే తెలంగాణ సీఎం వరకు వెళ్ళింది. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహారాన్ని తీరుపై స్వయంగా సీఎం విమర్శలు చేశారు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓవరాక్షన్ చేశాడు అల్లు అర్జున్. తన తప్పు ఏం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. థియేటర్లో ఉన్నప్పుడు తనకు రేవతి మృతి చెందిన వార్త కూడా తెలియదని చెప్పుకొచ్చారు. అయితే బన్నీ వ్యవహారంపై అటు పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు సంధ్య థియేటర్లో ఏమైంది అనే విషయానికి సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలుగా చేసి మరీ విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని బన్నీ చుట్టూ మరింత ఉచ్చుబిగించేలా చేసింది. ఈ వ్యవహారంపై ఒకసారి జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్పై విడుదలయ్యాడు అల్లు అర్జున్. 14 రోజుల పాటు రిమాండ్ విధించినా కూడా బెయిల్ దొరకడంతో బయటపడ్డాడు. ఇప్పుడు ఇదే కేసులో అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. దీంతో జనవరి 3 శుక్రవారం రోజు కోర్టు అల్లు అర్జున్ వ్యవహారంపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందని ఉత్కంఠ నెలకొంది.